హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. ఇంక నిన్న చెప్పాను కదండీ! అరుణాచలం అయితే చిన్న పనుండి వెళ్తున్నామని చెప్పి. అరుణాచలం వెళ్ళే దారిలోనే నాకు చాలా ఆకలేసేస్తుందని చెప్పి మా హస్బెండ్ అయితే బిర్యానీ ఇప్పించారనమాట. సండే ఇప్పించాల్సిన బిర్యానీ మండేకి పోస్ట్‌పోన్ అయింది కదా! ఇంక ఇవాళైతే ఇప్పించేసారండి. ఇంక ఈ హోటల్‌లో చాలా టేస్ట్‌గా అయితే ఉంటదనమాట. ఎప్పుడొచ్చినా మేము ఇక్కడే తింటాము. ఇంకా టైం అయితే 4 అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా సైడ్‌లో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు గానీ నాకు అస్సలు చెవుల్లోకి వెళ్ళట్లేదు. కడుపులో ఫస్టు పడాలిరా బాబు అని చెప్పి శుభ్రంగా తింటున్నానండి. కడుపులో ఎలకలు అంత దారుణంగా అయితే పరిగెడుతున్నాయి. ఇంకా శుభ్రంగా తినేసాను. చిన్ను అయితే బొజ్జున్నాడండి. వాడు లేచుంటే 2 ముద్దలు పెడదామనుకున్నాను. నార్మల్‌గా అయితే వాడు తినడు. కానీ నా మనసైతే అలా పీకిందనమాట. ఇంకా క్యాష్ కౌంటర్‌కొచ్చి అమౌంట్ అయితే పే చేస్తున్నానండి. ఇక్కడ టిష్యూ తీసుకొని సోంపు ఉంది కదండీ! అదైతే ఎప్పుడు నేను టిష్యూలో అయితే వేసుకుంటాననమాట. నాకు అదొక అలవాటు. ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా బయటకొచ్చిన తర్వాత చిన్ను అయితే నిద్ర లేచాడనమాట. నా చేతిలో ఉన్న సోంపు ఇలా చూపిస్తుంటే వింతగా చూస్తున్నాడు. ఒకటైతే తీసుకొని నోట్లో పెట్టుకొని కిందైతే ఊసేసాడనమాట. ఇంకా ఎదురుగా ఒక స్కూల్ ఉన్నట్టుందండి. ఇంకా మెయిన్ రోడ్ కదా ఇది. పిల్లలందరి కోసం వాళ్ళ పేరెంట్స్ బయటైతే ఎదురు చూస్తున్నారనమాట. చిన్నప్పుడు మాకైతే ఇలా ఉండేదే కాదు. స్కూల్‌కి ఎవరు తీసుకెళ్ళేవారు కాదు. అలానే వచ్చినప్పుడు కూడా ఇంకా మాకైతే లైఫ్‌లో ఏం జరగలేదు. ఇప్పుడైతే మా పిల్లలకి అన్నీ కరెక్ట్‌గా నెరవేర్చుకోవాలని అయితే ఉందండి. ఇంకా చిన్నప్పుడు రోజులే వేరండి. ఇంకైతే మేము మార్కెట్ లోపలికైతే వచ్చేసామండి. ఇంకా అరుణాచలం ఎప్పుడొచ్చినా గానీ కూరగాయలు కొనకుండా మాత్రం వెళ్ళమనమాట. ఎందుకంటే కూరగాయలు ఇక్కడ చాలా బావుంటాయి. మెయిన్ చిన్నుకి పాలకూర, అలానే బీరకాయలు, చిక్కుడుకాయలు ఇక్కడే కొంటాము. ఇంకా టమాటాలు కూడా చాలా బావుంటాయండి. ఉల్లిపాయలైతే ఆల్రెడీ ఉన్నాయని చెప్పి ఇంక తీసుకోలేదు. టమాటాలైతే 2.5 కేజీలు రూ. 50 చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ రోడ్ల పైన కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనమాట అరుణాచలంలో. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా తిరిగైతే వెళ్ళాల్సొస్తుంది. ఇంకా ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత లేట్ అయిపోయిందని చెప్పాను కదండీ! పిండి ఆడేసిన తర్వాత మా హస్బెండ్ ఏమో పాలు తీయడానికైతే వెళ్లారు. ఇంకా మా మావయ్య గారు బయటికెళ్ళడం వల్ల ఈ డ్యూటీ అయితే మా హస్బెండ్‌కి పడిందనమాట. ప్లీజ్ మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రానికైతే లేట్ అయిపోతుంది. హస్బెండ్ అయితే వెళ్ళాలి. బాయ్.